అస్మద్గురుభ్యో నమః. 4వ భాగం కొనసాగిస్తున్నాం. భారతీయ సాంప్రదాయం విశేషం చెప్పడానికి ఇది వేదమంత్రం. ఇది యజుర్వేదంలోనూ ఉంది, ఋగ్వేదంలోనూ ఉంది. దీన్ని వివరించడానికే చాలా విస్తారం అవుతుంది కనుక మన విద్యార్థులకి, అభిరుచి కలిగిన వాళ్ళకి, యువతి యువకులకి ఉపయోగించేలాగా అవసరమైనంత మాత్రమే చెప్పడం జరుగుతుంది. అది గమనించండి. మొదటగా ఇంత సాహిత్యం లేదుట. గౌరీ ఒకటే ఉంది. ఏమిటది? గోశబ్దంతో ఓంకారాన్ని చెప్తారు. ఓంకున్న ప్రత్యేకతని వేదం ఎంతో అద్భుతంగా చెప్తే అలనాడు వివేకానందుడు మొదలుపెట్టి తరువాత అందరూ కూడా ఓంకారాన్ని ఎవళ్ళకి తోచినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. చివరికి యోగా క్లాసుల్లో గాలి పీల్చండి అని చెప్తూ కూడా ఓం అని చెప్పి ఎవరు ఎంతసేపు ఎక్కువ పలకగలిగితే అంత గొప్ప అంటుంటారు. కానీ అకార ఉకార మకారములు 3 ఉన్నాయి దాంట్లో. తైత్రీయ ఉపనిషత్తు కానీ ఛాందోగ్యం కానీ చాలా గొప్పగా చెప్పాయి. అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడటలేదు. ప్రణవము, ప్రణవం, ప్రణవం అంటారు. ఎప్పటికప్పుడు కొత్త విశేషం ఉంటుంది దాంట్లోనూ. అలాంటిది అదేమిటి అంటే, ఇంతకుముందు సాంప్రదాయం చెప్తూ ఓ పదం వాడుతుంటాం, సనాతన సాంప్రదాయము. ఈవిడ సనాతనం అంటే సంత్ కుమారుడని వీళ్ళంతా ఉన్నారు. సనత్ ఏమిటి అర్థం అక్కడ? సనాతనం అంటే సనాతన సదాభవ, తను విస్తారే. తన శబ్దానికి అర్థము విస్తరించున్నది. ఎప్పటికప్పుడు విస్తరింతూ పోతూనే ఉంటుంది, కొత్తగా వస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త విశేషం ఉంటుంది దాంట్లో. అది సనాతనం అంటే. సదాభవ, ఇప్పుడు ఉన్నది రేపు లేదు అని కాదు, ఎప్పుడూ ఉంటుంది. దాంట్లో మార్పులు వస్తూనే ఉంటాయి. కానీ మార్పులు ఎవరికీ తెలియవు, అనుభవిక వేద్యం కావాలి. అది సనాతన అంటే ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ కూడా గౌరవించబడేది అని. అది అంటే సాంప్రదాయానికి మూలకందము, ఆరిజిన్ ఓంకారము. గౌరీ మిమాయ సలిలాని తక్షతి ఏకపది, అది ఓంకారం, ఒక్కటే పదము. బ్రహ్మదేవుడికి ఇస్తే ఆనందపడి అన్నాడు. అప్పుడు నారదుడు అడిగేట, అయ్యా మీరు ఒక్కటే పదంతో మీకు అర్థమైపోయింది, మాకు అర్థం కావాలి కదా. ఎవరు మాకంటే? పైలోకంలో వాళ్ళు, కింద లోకంలో వాళ్ళు. అప్పుడు అది కాస్త 2 వ్యాహృతుల కింద మారింది. ఏమిటది? భువః సువః. భూలోకంలో ఉన్న వాళ్ళ కోసం ఒక వ్యాకృతి, ఊర్ధ్వలోకంలో ఉన్న వాళ్ళ కోసం ఒక వ్యాకృతి. భువః సువః, అది ప్రద్విపది. చతుష్పది, అది సనత్కుమార, సనత్సుజాత, సనక, సనందన, 4. ఈ సృష్టి ఆదిలోకి నేను వెళ్ళటం లేదు, పురాణాల్లో చాలా బాగా చెప్పారు. అది కాస్త 4 పదాలు అయిందిట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. అది కాస్త మళ్ళీ అష్టాపది. ఆ 4 మళ్ళీ 8 పదాలు వచ్చాయట. ఏమిటవి? ఇవాళ మీరు అంటున్నారే, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, మరొకటి అని చెప్పి వీటన్నిటికీ మూలమైనటువంటి 8 భాగాలయ్యింది. 1 శిక్ష, 2వది వ్యాకరణము, 3వది ఛందస్సు, 4వది నిరుక్తము, 5వది కల్పము, 6వది జ్యోతిషము, 7వది పురాణము, 8 ధర్మ సూక్ష్మములు, ధర్మశాస్త్రము. క్లుప్తంగా చెప్తా వీటిలో ఉన్న విశేషం. శిక్ష అంటే ఏమిటి? ఏ పదం ఎలా పలకాలి, ఎందుకు పలకాలి, ఏమిటి అనేది నేర్పేది. కొన్ని పదాలు
పెదవులు కలిస్తే వచ్చేది. కొన్ని పదాలు నాలుక దంతానికి తగిలితే వచ్చేది, నాలుక పైకి తగిలితే వచ్చేది. ఇలా ఉంటాయి. మనకి ఎప్పుడు పట్టించుకోం. అందుకనే శేషాస ఎవడు పలకం సరిగ్గాను ఏమి నోటికి వచ్చాడు పలుకుతుంటారు. వాడెవడో పాట పాడాడు, శివానందలహరి అన్నాడు. అది శివానందలహరి. ప్రవహంగమారి అన్నాడు. వాడు హిందీ, వాడు తెలుగు పాట పాడాడు, ప్రవాహంగమారి అని ఉంటుంది. ఏం చెప్తామండి వీళ్ళకి? ఏమన్నా అంటే అక్షరాలు తేడా ఉందండి. అక్షరాలు తేడా వస్తే ఎంత కొంపలు అంటుకుంటాయో. ఉర్దూ భాషలో ఉంది, చైనీస్లో ఉంది, జపనీస్ భాషలో ఉంది. అలాగే అక్షరాల తేడాతోటి చాజర్ ఇంగ్లీష్కి, షేక్స్పియర్ నాటికి ఇంగ్లీష్కి తర్వాత వాళ్ళకి తేడాలు వచ్చాయి. అక్షరం తేడా ఖచ్చితంగాను. ఏమనుకోవద్దు. ఒక చిత్రమైన ఉదాహరణ, ఈ టెలిఫోన్స్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత హైదరాబాదులో ఓల్డ్ సిటీలో ఒకసారి మర్డర్ అయ్యింది. కోర్టులోకి వెళ్ళింది కేసు. జడ్జి తల పట్టుకున్నాడు ఆ కేసు చూసి. ఏమిటో తెలుసిన, వైఫై వచ్చిన కొత్తలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ ఎంత మారిపోయిందో చెప్పడానికి అదో ఉదాహరణ. వాడు ఏం చెప్పాలి? ఐఎమ్ యూజింగ్ యువర్ వైఫై అని మెసేజ్ ఇవ్వాలి. దరిద్రుడు, క్షమించాలి, తప్పు మాట మాట్లాడాను. వాడు చటుక్కుని వైఫైకి బదులు స్పెల్లింగు వైఫ్ని కొట్టాడు. మర్డర్ జరిగింది. అక్షరం తేడా. ఎలాగండి ప్రమాదం? అలాగే టెలిఫోన్స్ డిపార్ట్మెంట్ మీద ఒకసారి జరిగింది. ఇది 82లో ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. టెలిగ్రామ్ దాంట్లోనూ మదర్ అరైవ్డ్ అని కొట్టాలి వాడు. ఎక్కడ? ఖైరతాబాద్ దగ్గర. ఎక్కడికి? గాంధీనగర్కి. ఇంతే, ఎక్కడో నెల్లూరు నుంచి కొట్టాడు. అది కాస్త మదర్ ఎక్స్పైర్డ్ అని పడింది. దాని మూలంగా టెలిఫోన్స్ డిపార్ట్మెంట్కి ఆ రోజుల్లో 9 లక్షల పెనాల్టీ పడింది. అక్షరం తేడా వస్తే ఎంత ప్రమాదమో చూడండి. అందుకని మీరు మాట్లాడే భాష లోపల అక్షరాలు అక్షరాలు సరిగ్గా పలకడం నేర్పిందే శిక్ష. వ్యాకరణం. వ్యాకరణం అంటే మనకందరికీ చికాకే. గ్రామర్ అనేసరికి కాదు, నీ భాషకి గ్లామర్ నేర్పింది గ్రామర్. ఏ పదం యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా, మరొకట అన్నది. దీనికే వేదంలో ఒక ఉదాహరణ ఉంది. ఇది మరి పెద్దలు చెప్పే ఉంటారు మీకు ఎప్పుడైనా. ఒక మహానుభావుడు యజ్ఞం చేస్తున్నాడు. చేస్తూ మంత్రం చదవాలి. మంత్రం చదవడంలో తేడాలు ఉంటాయి. కింద నుంచి పైకా, పైనుంచి కిందకా అని. అది పలకడంలో తేడా. ఎప్పుడు వచ్చావు అన్నాం, ఎప్పుడు వచ్చావు అని దీర్ఘం తీసామనుకోండి, రెండో అర్థం వస్తుంది. అలాగా ఇంద్రుణ్ణి చంపగలిగే కొడుకు, ఇంద్రుని జయించగలిగే కొడుకు కావాలని యజ్ఞం చేస్తున్నాడు. పొరపాటుని వాడు చదవడంలో మంత్రం, వాడంటున్నాను ఋషి, ఆ మంత్రం చదవడంలో రివర్స్ అయ్యింది. యాక్టివ్ వాయిస్ కాస్త ప్యాసివ్ వాయిస్ అయింది. ఇంద్రశత్రుర్వర్ధస్వ. అది ఇప్పటికి ఉదాహరణగా చెప్తారు. ఇంద్రుడి శత్రువు వృద్ధి చెందాలి అంటే ఇంద్రుడిని జయించగలిగేవాడు, చంపగలిగేవాడని. కానీ ఏం జరిగింది? ఇంద్రుని యొక్క శత్రువు కాదు, ఇంద్రుడిని శత్రువుగా భావించేవాడిని చంపగలిగేవాడు వచ్చాడు. ఇంద్రుడికి వచ్చిందాక. ఇది ప్రమాదం. ఇలాంటివి వస్తాయి. అలాంటివి చెప్పిందే శిక్ష. అందుకనే మనకి భాషాశాస్త్రంలో కూడా ట్రైనింగ్, ఫొనెటిక్స్ అంటారే, అది శిక్ష. వ్యాకరణము, గ్రామరు. ఛందస్సు. ఛందస్సు అంటే రైమింగ్ వర్డ్స్. అంటే పలికేటప్పుడు ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఛందస్సులోనే మనకి విశ్వశాస్త్రం ఏముంటుందండి? అనుష్ఠు ఛందస్సు అంటారు. ఒక సరదాగా ప్రశ్న అడుగుతాను, మీరు నెమ్మదిగా ఆలోచించే చెప్పండి నాకు. ఇది చాలామందికి కూడా తెలియదు, ఎవడు పట్టించుకోలేదు. ఏమిటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో 45వ శ్లోకం దాటిన తర్వాత ఒక శ్లోకంలో నిజానికి 32 అక్షరాలే ఉండాలి ప్రతి శ్లోకంలో. ఆ శ్లోకంలో 33 అక్షరాలు వచ్చాయి. మరి ఇది నీకే తెలిసిందా? నువ్వే గొప్పవాడివే అంటారేమో. నేను అంత గొప్పవాడిని కాదు. మరి అక్కడ మనకి భట్టరు వారు ఉన్నారే, పరాదర భట్టర్లు, వారు వ్యాఖ్యానం రాశారు కదా విశ్వాశ్రమానికి. మరి ఆయనకి దొరకలేదా ఈ పదం?
ఆయన తప్పు పట్టుకోలేదా? వ్యాఖ్యానం చేశారే మరి దానికి. ఈ తప్పు ఎందుకు చూపించలేదు? అలాగే ఆయనకంటే ముందు శంకర్ల భాష్యం ఉంది కదా, దాంట్లో ఎందుకు చెప్పలేదండి? ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఈ ప్రశ్న అడిగారా? నేను కల్పించింది కాదు ఇది. ఒక్కసారి ఆ శ్లోకం చూడండి. ఏమిటా శ్లోకం? వినయో జయ సత్యసంధో దాచార్హ సాత్వతాంపతి. వినయో జయ అని వచ్చింది అక్కడ. అక్షరం ఎక్కువైంది. అంటే విశ్వసహస్రనామం తప్పని నేను అంటలేదు, వ్యాఖ్యానాలు తప్పని నేను అంటలేదు. అది ఎందుకు వచ్చింది అని తెలవాలంటే దానికి మీకు ఛందస్సు తెలుసుండాలి. ఛందస్సులో రకాలు ఏమిటో తెలుసుండాలి. పెద్దలందరికీ కూడా ముత్యాలు రత్నాలు వెతుక్కునే అలవాటు సముద్రంలో. నాలాంటి వాడు గడ్డి వరకలు గవ్వలు ఏరుకుంటాడు. అలాంటిది దొరికింది మాకు. అది ఏం చెయ్యం? ఆధారం కూడా దొరికింది. అది ఎందుకు దాంట్లో ఉన్నదండి. అలాగే భగవద్గీతలో కూడా ఒక అధ్యాయంలో 32కి బదులు 33 అక్షరాలు కాదు, 31 అక్షరం వచ్చింది అక్కడ కూడా. ఇప్పుడు సరదాగా ప్రయత్నించండి. ఇది నేను ఎక్కడ ఏమైనా దూషించడానికి ద్వేషించడానికి చెప్పట్లే. ఆ రెండిటికి కూడా ఆధారం ఉంది. అది విశేషం. అంచేత వ్యాకరణం అది. ఛందస్సు నిరుక్తం. నిరుక్తం అంటే ఏ పదం ఎందుకు అలా ప్రయోగిస్తున్నావు. మన వాళ్ళు ఫైలాలజీ అంటారు కదా, ఈ పదం ఎందుకు వచ్చింది. అలాగే మనకి ఉన్నాయి కదా టూ సో దట్ నాటు, ఇలాంటి గ్రామర్ పాయింట్లు. ఇవన్నీ ఎందుకు ఇది వాడాలి, ఎందుకోసం. చాజర్ ఇంగ్లీష్కి షేక్స్పియర్ ఇంగ్లీష్కి తేడా ఉంటుంది అక్షరాలు స్పెల్లింగుల్లోనూ. ఇలా చెప్పింది ఛందస్సు, నిరుక్తము, కల్పము. కల్పం అంటే పూజలు చేసేటప్పుడు కానీ మరొకటి చేసేటప్పుడు కానీ ఇది ఇలా ఏర్పాటు చేసుకోండి, ఇది ఇలా చేయండి అంటే మనం అంతా సాఫ్ట్వేర్లో హార్డ్వేర్ అంటూ ఉండొచ్చు కదా, అదనమాట. అలాంటిది కల్పము. జ్యోతిషము అంటే భవిష్యత్తులో జరగబోయేది చెప్పేదని మాత్రమే అర్థం చేసుకుంటాం కాదు. జ్యోతిషం అంటే జ్యోతికి సంబంధించిన శాస్త్రము. సూర్యుడు కాంతిగోళము. ఆ సూర్యుడు ఉండే స్థితిని బట్టి ఏది ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు చెప్పేది. అంటే కాంతిని అనుసరించి. కాంతి స్వరూపం ఎవరెవరండి? సూర్యుడు, నక్షత్రములు, అగ్నిదేవుడు, వీళ్ళందరూ కూడా ఇవి ఈ కాంతిని అనుసరించి. అన్నట్టు ఒక సరదాగా మాట చెప్తాను. మా చిన్నతనాల్లో సంఘటన ఇది. అమ్మాయికి పెళ్ళి అత్తారింటికి వెళ్ళింది. సరే ఏదో సందర్భంలో ఇంటికి వచ్చింది. అప్పటికి ఆ అమ్మాయి గర్భవతి అయ్యింది. ఆ అమ్మాయి ఇంకా తెలియదు. అప్పట్లో ఈ డాక్టర్లు వీళ్ళంతా లేరు కదా, ఎవరో పెద్దలతో చెప్పాల్సి వచ్చేది. ఇంటికి రాగానే ఇంట్లో అందరికీ దండం పెట్టింది. వాళ్ళ బామ్మ వచ్చింది. ఎప్పుడు వచ్చావు నా తల్లి, నా చిట్టి తల్లి, ఎప్పుడు వచ్చావమ్మా అని దగ్గరికి తీసుకుని పాతకాలపు రోజుల్లో పెద్దవాళ్ళకు అలవాటు ఏంటంటే ఇలా జుట్టుని ఇలా నివరడం అనమాట. ఆ బామ్మగారు అలాగే నిమిరి పక్కకి తిరిగి కోడల్ని పిలిచి, అంటే ఈ పిల్ల తల్లిని పిలిచి, ఏమేవో నేనేమోను తాతమ్మని కాబోతున్నాను, నువ్వేమో అమ్మమ్మవి కాబోతున్నావు. ఇదేమిటి? ఆ పిల్ల వచ్చి దండం పెట్టడం ఏమిటి, ఈవిడిలా సవరించడం ఏమిటి అంటే, అయ్యా పర్సనాలిటీ డెవలప్మెంట్ దాంట్లో ఇవి కూడా భాగాలు అవుతాయి. ఎప్పుడైనా గమనించారో లేదో. అంటే ఏం జరిగింది? ఆ పిల్ల గర్భవతిని ఎవరు గుర్తుపట్టారు? బామ్మ గుర్తుపట్టింది. ఎలా గుర్తుపట్టింది? ఇది కొంచెం సైన్స్ వాళ్ళు డాక్టర్ని అడగండి, వాళ్ళు చెప్తారు. అమ్మాయి గర్భవతి కాగానే ఎప్పుడైతే గర్భవతి అయ్యిందో ఈ 2 months 2nd month రన్నింగ్ అన్న టైం లోపల వాళ్ళ జుట్టు కొంచెం బిరుసెక్కుతుంది. అంతకుముందు ఉన్నటువంటి సాఫ్ట్నెస్ దాంట్లో కనిపించదు, కొద్ది బిరుసెక్కుతుంది. అంటే వీడు ఇలా నిలుతాడు కానీ జుట్టు బిరుసెక్కింది. చిన్నప్పుడు చూసింది కదా, దాన్ని బట్టి గుర్తుపట్టేది. అంతేకాదు ఒక్కసారి అమ్మాయి మొహాని ఈ దవడలు ఇలా అని, ఈ కళ్ళు ఇలా అనేది. ఈ కంటి కింద ఒక విచిత్రమైన నల్లదనం ఏర్పడుతుంది. బ్లాక్ కలర్ ఆవిడకి కనిపిస్తుంది. చూడగలిగితేనే షేడ్ కనిపిస్తుంది. అది గుర్తుపట్టేది ఆవిడ. ఇంత సైన్స్ మనకు ఉందండి ప్రాచీన కాలంలోనూ. అంటే ఏమిటక్కడ చెప్పేది? జ్యోతిషం అంటే కళ్ళల్లో కనిపించే జ్యోతిని బట్టి, లేదా బయట జ్యోతిని బట్టి ఆ లక్షణాలు చెప్పగలిగి, అది జ్యోతిషం అంటే.
కానీ ఇప్పుడు ఏమైపోయింది, అందరూ సాఫ్ట్వేర్ స్వామీజీలు, సాఫ్ట్వేర్ బాబాలు వచ్చేసారు. అంచేత టిక్కు 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 కొట్టి జ్యోతిషం చెప్పేస్తుంటారు. ఎంత బాగా చెప్తారంటే, జ్యోతిషానికి సంబంధించి నేను చదివాను కానీ సాధన చేయలేదు, ఎవరికీ జ్యోతిషం చెప్పను. ఒక చిన్న ఉదాహరణ, జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకముల లోపల గ్రహములు ఓవర్లాప్ అయ్యాయంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్లో దొరకవవి, ఓవర్లాప్ అయినవి. మొహం చూస్తే చెప్పగలరు. ఇప్పటికీ నేను పెద్దల్ని చూశాను, హైదరాబాద్లోను గోదావరి జిల్లాలోను ఒక 10 మందిని చూశా. ఆ వ్యక్తి నడిచి వస్తుంటే అతని ఆకారాన్ని బట్టి అతను పుట్టిన నక్షత్రం చెప్పగలిగేవారు వాళ్ళు. వచ్చి కూర్చుని అడిగగానే వాడి చేయి చూడక ఏం చూడక జాతకలకి అలాంటి వాళ్ళని చూసాం మేము. రీసెంట్గానే ఒక ఏడాది కిందటే ఒక పెద్దలు పరమపదించారు కూడా. వారెవరో కాదు, డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారు. వాళ్ళు నేను చూసాను చాలాసార్లు. ఇది జ్యోతిషము. సరే, అది అట్టే పెట్టండి. అంచేత అది కాస్త జ్యోతిషము. తర్వాత వచ్చింది పురాణము. పురాణం అనగానే ఆధునికులందరికీ చాలా తక్కువ భావన. అదంతా ఏదో బుక్స్ అన్ని జస్ట్ దే ఆర్ లైక్ దట్, క్రియేటెడ్ స్టోరీస్ ఆర్ దేర్. క్రియేటెడ్ నువ్వు ఎలా చెప్పగలవయ్యా? పురాణం అంటే అర్థం ఏమిటి? మళ్ళీ దాని మీద ఉపన్యాసాలు చెప్పుకోవాలి 10. పురాతి నవం, పురా అతి నవం. నిజమే, ఆ కథలు ఏనాడో జరిగినవి. కానీ ఆ కథల లోపల ఎక్కడికక్కడ ఒక కొత్తదనం కనిపిస్తుంది మీకు. అది పురాణములు. తరువాత ఇతిహాసములు. పురాణం ఇలా 2 దాంట్లో కలుస్తాయి. ఇక్కడ ఇతిహాసాలు అన్నారు. ఇతిహాసం అంటే రామాయణ భారతము. దాంట్లో ఇతిహాస ఇలా జరిగిందని చెప్పడం వరకే దే ఆర్ హిస్టరీస్. అది దాంట్లో తప్పులు వెతక్కండి. తమాషా, ఈ మధ్యని రామాయణాన్ని భారతాన్ని ఎవరి మట్టికి వాళ్ళు వాళ్ళకి తోచిన అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓ సరదాగా మీకు క్విజ్ క్వశ్చన్ లాంటిది. హనుమంతుడు వెతుక్కుంటూ వెళ్ళాడు సీతమ్మని. అందరూ నిద్రపోతున్నారు ఆడవాళ్ళంతా. అక్కడ మండోదరిని చూచాడు అన్నాడు. మండోదరిని చూసి సీతమ్మేమో అనుకుని ఆనందపడ్డాడు. అయిపోయింది అక్కడ. సరే, వెనక్కి వచ్చాడు. అక్కడ మళ్ళీ అశోకవనంలో సీతమ్మవారి మీద కోపంతో మీదకి దూకపోతుంటే రావణాసుడిని శాంతపరిచింది ధాన్యమాలిని అని శ్లోకం ఉంది అక్కడ. బాగుంది. ఇక్కడ నిద్రపోతున్న మండోదరిని చూచాడు, ఇక్కడ ధాన్యమాలిని చూశాడు. తిరిగి వచ్చిన తరువాత వానర సైన్యంతో మాట్లాడుతూ రావణాసుడు సీతాదేవిని గాయపరచడానికి అన్నట్టుగానో బెదిరింద వస్తుంటే మండోదరి కౌగిలించుకుని ఆపింది అన్నాడు. ఉపన్యాసకుల్లో 190 మంది ఏం చెప్తారు తెలుసా? హనుమంతుడికి మతి వరపండి, మండోదరిని చూశాడు, చీకట్లో చూసి అక్కడ ధాన్యమాలిని అన్నాడు చటుక్కుని, సరిగ్గా చూసుకోలేదు. అదేమిటి? మండోదరి కౌగిలించడం లేదే అక్కడ, ధాన్యమాలి కదా కౌగిలించుంది మండోదరి. ఎప్పుడైనా దీనికి సమాధానం మీకు ఇచ్చారా ఎవరైనా? ఆలోచించండి. మళ్ళీ ఇంకోసారి మాట్లాడి చెప్తాను, నాకు గుర్తుంది. ఇలాంటిదే ద్వితీయం పుత్రం ఇంద్రజితం అన్నాడు. 2వ కొడుకు ఇంద్రజిత్తుని పంపాడు అనేది వాక్యం అక్కడ. అయితే అక్షకుమారుడు మరి 3వ కొడుకు అంటారు కదా, మరి పెద్ద కొడుకు ఎవరు? ఎప్పుడైనా సందేహం కలిగిందా? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి పురాణాల్లో. కథలు సరిగ్గా చదవకపోతే ఇది ప్రమాదం. అంతేకాదండి, హనుమంతుడు మాట్లాడుతుంటేట, అది కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర మాట్లాడతాను నేను. రాముడు ఆశ్చర్యపోయి ఎంత బాగా చెప్తున్నాడయ్యా మాటలు అంటే వాడు చెప్పాడు. ఎలా గుర్తుపట్టారండి? అలాగే ఒక 10 ఏళ్ల పిల్ల అడిగింది, మేము ఉపన్యాసాలు చెప్తున్న రోజుల్లో, బాబాయ్ గారండి సీతతోటి అంతసేపు మాట్లాడాడు కదా హనుమంతుడు, మరి రాక్షస స్త్రీలు ఎందుకు ఆపలేదండి? వాళ్ళు వినలేదా ఈ భాష? ఇది ఎవళ్ళు చెప్పలేదే పాపం. అంటే ఒకళ్ళ నిద్రపోతుంది, త్రిజట ఒక్కతే నిద్రపోతుంది, మిగిలిన వాళ్ళు నిద్రపోవటం లేదు. మరి ఎందుకని ఇలాగా? ఆ అమ్మాయి ఇంకో ప్రశ్న అడిగింది, తాతగారండి లంకిని గుర్తుపెట్టింది కదా హనుమంతుణ్ణి, మరి లంకలో అంతమంది కాపలా కాస్తున్నారు, హనుమంతుడు ఎంత చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న వాసన బట్టి గుర్తుపట్టగలరు కదా. ఏం చేత మనం మంచం మీద
ఎన్ని పెర్ఫ్యూమ్స్ కొట్టినా నల్లి ఉంటే వాసన తెలుస్తుంది. ఎందుకు గుర్తుపట్టలేదండి? ఇలాంటి సందేహాలు మీ పిల్లలకి ఎప్పుడైనా వచ్చాయా? మాకు విద్యార్థులలో అడిగేవారు, పిల్లలలో అడిగేవారు. దానికోసం 1-2 సార్లు గ్రంథాలు చదివేవాళ్ళం మేము. అందుకని ఇక్కడ ఇతిహాసములు, పురాణములు అంటే ఇక ధర్మశాస్త్రం అంటే మనుస్మృతి, ఇలాంటివన్నీ. దీని మీద కూడా పాపం ఆడపిల్లలు చాలా కోప్పడతారండి. ఏమిటది? వాళ్ళకి శ్లోకం ఉంటుంది. ఏమిటది? న స్త్రీ స్వాతంత్రం అర్హతి పితా రక్షతి కౌమారే అని శ్లోకం. ఆ విశేషం మాట్లాడుకోవాలి కదా. అది మాట్లాడుకున్నా ఇప్పుడు భాగంలో. అమ్మా, నేను ఎవళ్ళని కించపరచటం లేదు, ఎవళ్ళని తప్పు పెట్టడం లేదు, ఎవళ్ళ మీద వ్యతిరేకం చెప్పటం లేదు. ఆ తత్వము ఏది ఉందో అఖండమైన గురువుల ద్వారా వచ్చిన దాన్ని, గ్రంథములలో ఉన్నదాన్ని మీకు అందించే ప్రయత్నం చేయడం. ఎంచేతంటే ఇప్పుడు నేను ఒక్క ముక్క మీకు అందిస్తాను. ఈ ముక్కని మీరు తరువాత తరాలకో మరొకళ్ళకో మళ్ళీ అందిస్తారు. అలా పెరుగుతూ వెడుతుందన్నమాట. అది విశేషం అని జ్ఞాపకం చేస్తూ ఈ భాగాన్ని ఇక్కడ కాపి, ఇది ఎన్నోది 4వ భాగం కదా, ఇంకో భాగం చెప్పుకుని అప్పుడు మనం వేరే విషయాల్లోకి వెడదాం. ప్రస్తుతానికి స్వస్తి. ఇంకో భాగంలో కలుసుకుందాం. స్వస్తి.